పచ్చని పైర్లు స్వచ్ఛమైన గాలికి చిరునామాగా నిలిచిన పల్లెలు కాలుష్య కొరల్లో చిక్కుకొని ప్రమాదంగా మారాయి. పచ్చని కొండలు కలకల్లాడే చెరువులతో ఒకప్పుడు ప్రశాంతంగా ఉంటే నైనవరం గ్రామం నేడు కాలుష్య కొరల్లో చిక్కుకుంది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు పాలకుల నిర్లక్ష్యం, మైనింగ్ మాఫియా చేస్తున్న మానవ తప్పిదాలు గ్రామ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అక్రమ క్వారీ తవ్వకాల వల్ల తాగునీరు కరువై వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారింది. ఒక వ్యక్తి స్వార్థం కోసం ధనార్జనే ధ్యేయంగా ఊరిలో నీరు కలుషితమవుతున్నా కూడా, తినే ఆహారం కలుషితమవుతున్నా, పశువులు మృత్యువాత పడుతున్నా కూడా అధికారులు చోద్యం చూస్తున్నారు. నైనవరం గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. అంటే భయం, పాలకులంటే కోపం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా నైనవరం గ్రామ ప్రజల ప్రస్తుత పరిస్థితి. విజయవాడ రూరల్ మండలం నైనవరం గ్రామంలో సత్యనారాయణ రైస్ మిల్ పేరుతో ఒక మిల్ నడుస్తుంది. గత కొద్ది కాలంగా మిల్ నుంచి దుర్వాసన, దుమ్ము, దూకర చెలరేగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగే నీటిలో, తినే ఆహారంలో సైతం దూకర కలవడంతో అనారోగ్యాల పాలవుతున్నామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోకి వెళ్లిన బీఆర్కే న్యూస్ కు తమ గోడు వెళ్లి బుచ్చుకుంటున్నారు. అయ్యా, పాలకులు ఎలాగో మా గోడ్ను వింటలేరు. ఓట్లే కానీ మా బాధలతో ఆ రాజకీయ నాయకులకు పని లేదంటూ గ్రామస్తులు బీఆర్కే న్యూస్ తో వాపోవడం మనసును కలిచివేస్తుంది. దూకర కారణంగా శ్వాసకోశ వ్యాధులు తలెత్తుతున్నాయని, అంతేకాక చర్మ వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు. గ్రామంలో సత్యనారాయణ రైస్ మిల్ ఓనర్ హత్తులు మీరి ప్రవర్తిస్తున్నాడని మండిపడుతున్నారు. తన స్వలాభం కోసం గ్రామాన్ని నాశనం చేస్తున్నాడని వాపోయారు. అసలు సత్యనారాయణ రైస్ మిల్లో రాత్రిపూట వింత వింత శబ్దాలు కూడా వస్తున్నాయని, తెలుసుకోవడానికి వెళ్తే రైస్ మిల్ యాజమాని, అతడి సిబ్బంది తమపై దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రైస్ మిల్ పొల్యూషన్ పై యాజమానిని ప్రశ్నించగా, చేసేది ఏమీ లేదు, ఇక్కడి నుంచి మీరు పోయి వేరే చోట బ్రతకండని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడని వాపోతున్నారు. అడగటానికి వెళ్లిన వారిపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి కొట్టిస్తున్నాడని బీఆర్కే న్యూస్ ఛానల్తో ఏకరువు పెట్టారు. ఇక అధికారులను తన అర్థబలంతో వశపరుచుకోవడంతో రైస్ మిల్ యాజమాన్యాన్ని వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఎంతమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు సమస్యను నీరుగార్చడంతో గ్రామస్తులకు న్యాయం జరగడం లేదు. అందాలకు నిలయమైన నైనవరం నేడు విషవాయువుల నిలయాలుగా మారుతుంది. పక్షుల కిలకిల రావాల కంటే సత్యనారాయణ రైస్ మిల్ సైరన్ మోతలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రాణం పోయాల్సిన ప్రకృతి కాలుష్య కొరలో చిక్కుకొని ప్రాణాలు తీస్తుంటే పల్లెజనం కన్నీరు పెడుతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, మన అస్తిత్వానికి పొంచి ఉన్న పెను ప్రమాదం. ఆలోచించండి, ఈ అధికారుల నిర్లక్ష్యానికి మన పల్లెలు కనుమరుగవ్వాలా? ఫ్యాక్టరీల యాజమాన్యుల ధనదహనానికి మన గ్రామ చరిత్ర నల్లటి గాల్లో కలిసిపోవాలా? అది జరగనివ్వమంటూ బీఆర్కే న్యూస్ కంకణం కట్టుకుంది. ప్రజాపక్షాన నిలబడి నైనవరం గ్రామ ప్రజల సమస్య పరిష్కారం అయ్యే వరకు, సత్యనారాయణ రైస్ మిల్ ఓనర్ దిగొచ్చే వరకు వరుస కథనాలు ప్రచారం చేస్తూనే ఉంటాం. కంప్లైంట్ ఇవ్వడం, ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం, అందరం ధర్నా చేసి ఎంత చేసినా ఇవాళమ్మ ఒక 3 నెలలు ఆగండి, 15 రోజులు ఆగండి, 20 రోజులు ఆగండి అంటున్నారండి. ఎవరు వస్తే ఆ లోనికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చాక మళ్ళీ మాకు కనిపించట్లేదండి. మా ప్రాబ్లం ఏంటి, ఇంటికి వచ్చి చూడమని 1,00,000 సార్లు చెప్పామండి. ఇప్పటికి ఒక్కసారి అది పిల్లలందరికీ డస్ట్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, ఒక ఫుడ్ తినడానికి లేదు, బయట ఏమి ఎండబెట్టుకోవడానికి లేదు, బట్టలు ఉతుక్కోవడానికి లేదు. ఇంచండి ముసలోళ్ళు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. ఇల్లు కట్టుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? సెంటు ఉన్నోళ్ళు మాట్లాడుతున్నారు, 2 సెంట్లు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, అయితే బిల్డింగ్లు అమ్ముకొని వెళ్ళిపోండి అంటే ఆయనకి 1 కోట్లు ఉన్నాయి కొనుక్కున్నాడండి. రైస్ మిల్ ఇళ్ల మధ్యలో పెట్టడానికి ఏ ప్రభుత్వం అధికారం ఇచ్చిందో వాళ్ళకి నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ప్రతి ఓళ్ళు అంటున్నారు, మేము కొనుక్కున్నాం, మేము ఇన్ని సెంట్లు ఉన్నాయి, మేము ఎప్పటి నుంచో పెట్టుకున్నాం అంటే ఎలా కుదిరిద్ది? మనుషులందరికీ ప్రాబ్లం లేకుండా చెయ్యాలి ఏది చేసినా. ఇదంతా ఇళ్ల మధ్యలో పెట్టాడండి రైస్ మిల్. ఇది ఎలా పెడతాడు అసలు? గవర్నమెంట్ ఎలా ఇచ్చింది ఆర్డర్? అదేమన్నా చిన్న చెత్తక? ఎక్కడ లేని పెద్ద రైస్ మిల్ ఇక్కడే ఉందండి. ప్రతి ఓళ్ళు ఇంటికి వచ్చి మీరు చెక్ చేసి వెళ్ళండి. మీరు ప్రాబ్లం తీర్చిపోయినా పర్లేదు, మా ప్రాబ్లం ఏంటి మీకు తెలిసింది. ఇది P9 అండి, రైస్ మిల్ ప్రాబ్లం అని ప్రతిసారి కంప్లైంట్ పెట్టడం, కలెక్టర్ గారి కంప్లైంట్ ఇవ్వడం, ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం, అందరం ధర్నా చేసి ఎంత చేసినా ఇవాళమ్మ ఒక 3 నెలలు ఆగండి, 15 రోజులు ఆగండి, 20 రోజులు ఆగండి అంటున్నారండి. ఎవరు వస్తే ఆ లోనికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చాక మళ్ళీ మాకు కనిపించట్లేదండి. మా ప్రాబ్లం ఏంటి, ఇంటికి వచ్చి చూడమని 1,00,000 సార్లు చెప్పామండి. ఇప్పటికి ఒక్కసారి అది పిల్లలందరికీ డస్ట్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, ఒక ఫుడ్ తినడానికి లేదు, బయట ఏమి ఎండబెట్టుకోవడానికి లేదు, బట్టలు ఉతుక్కోవడానికి లేదు. ఇంచండి ముసలోళ్ళు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. ఇల్లు కట్టుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? సెంటు ఉన్నోళ్ళు మాట్లాడుతున్నారు, 2 సెంట్లు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, అయితే బిల్డింగ్లు అమ్ముకొని వెళ్ళిపోండి అంటే ఆయనకి 1 కోట్లు ఉన్నాయి కొనుక్కున్నాడండి. రైస్ మిల్ ఇళ్ల మధ్యలో పెట్టడానికి ఏ ప్రభుత్వం అధికారం ఇచ్చిందో వాళ్ళకి నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ప్రతి ఓళ్ళు అంటున్నారు, మేము కొనుక్కున్నాం, మేము ఇన్ని సెంట్లు ఉన్నాయి, మేము ఎప్పటి నుంచో పెట్టుకున్నాం అంటే ఎలా కుదిరిద్ది? మనుషులందరికీ ప్రాబ్లం లేకుండా చెయ్యాలి ఏది చేసినా. మేము ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు కానీ, నాయకులు కానీ, ఇక్కడ ఉన్న స్థానికులు కానీ ప్రతిసారి అట వెళ్తున్నారు.
ప్రతిసారి వెళ్తున్నప్పుడు వాడిన ఇదిగోమ్మా ఈ 2 నెలలు ఈ 3 నెలలు లేడీ సిస్టర్ గారు చెప్పినట్టు అదే మాట ఆయనే చెప్తున్నాడు. ఈ రోజు కూడా ప్రాబ్లం తీరలేదు. గవర్నమెంట్ మారిన తర్వాత మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు కొంతమంది, వాళ్ళు రాలేదు. ఈ రోజు ఏ ప్రతినిధి కూడా వచ్చి మాట్లాడలేదు. లాస్ట్ టైం యార్లగడ్డ గారు వచ్చారు, చెప్పాం మాకు రోడ్లు కాదు, ముందు ఆ రైస్ మిల్ సంగతి చూడండి. రైస్ మిల్ దూగరండి, పొలమును దూగరా మసి. ఒకసారి మా ఇళ్ళకి రండి, మా ఇళ్ళకి వచ్చిందారు. ఇప్పుడు మా పెద్ద బాబుకి దగ్గర ఈ సీజన్ వచ్చిందని మా పెద్ద బాబుకి ఒంట్లో బాగుండట్ల, డస్ట్ అలర్జీ వచ్చేసింది. డాక్టర్ గారు వెళ్తే మీరు ఎక్కడి నుంచి ఇల్లు మారిపోండి అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోమంటారు? మేము సొంత ఇల్లు కొనుక్కొని స్థలాలు కొనుక్కొని వీళ్ళకి రైస్ మిల్ కోసం మేము తాకడ పెట్టుకొని మేము ఎక్కడికైనా పోవాలా? మేము ఒకసారి మా ఇళ్ళకి రండి, ఎందుకంటే మా ఇల్లు అదే. అదిగో బట్టలు ఒకసారి రండి, ఒకసారి చూస్తే అసలు ఎంత దూకర ఉంది, ఎంత మట్టి ఉంది, ఎంత ఉందని తెలుస్తుంది. ఆరోగ్యాలతో చెలగాటం ఏంటండి మీరు? అంటే మీరు అనకూడదు కానీ మీరు ఎలా ఎవరన్నామో కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు పెట్టడము, ఒక 20,000 పోలీసులకి ఇస్తే వీళ్ళని కొట్టడం, ఇదే జరుగుతుంది. మేము పోయిన సంవత్సరం కూడా ఇట్లాగే వెళ్ళాం. ఇదిగోండి ఇట్లాంటి వయసు వాళ్ళకి నీళ్ళలో స్నానం చేస్తుంటే ఇంక ఎలర్జీ వచ్చేసింది. అందరికి ఒకరికి కాదు, దగ్గు రావడం, ఎలర్జీ, ఊపిరితిత్తులు పాడైపోవడం, ప్రతిదీ ఇబ్బందేనండి. చిన్నపిల్లలతో సహా అన్నమాట. టీవీ కూడా వస్తుంది, ఆ బోగర్ వల్ల టీవీ వ్యాధి వస్తుంది. ఉండయండి మా దగ్గర. ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద యాక్షన్, ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద యాక్షన్ చేయడు. నేల పైన ఎంత ఎత్తున ఉంటుంది. మా ఇళ్ళకి రండి, ఒకసారి చూపిస్తాము. ఒకసారి రండి. పొద్దున్నే నుంచి నైట్ 6 గంటలకు స్టార్ట్ చేస్తాడండి, లేదా 8 గంటలకు స్టార్ట్ చేస్తాడు మిల్లు వదలడం. ఈ బోగరంతా ఇళ్ల మీద వదిలేస్తున్నాడు. మేము పొద్దున్నే లేసి 5కి ఊడుస్తాము. ఎంత వస్తుంది? 1 డేకి ఇంత బూడిద వస్తుంది. నేల మీద కాక నేల మీద. ఇదిగోండి కాళ్ళు కూడా చూడండి ఎలా పగిలిపోతున్నాయో దానివల్ల, ఆ బూడిద వల్ల. అట్లా ప్రతిదీ ఎఫెక్ట్ అండి దానివల్ల. మీరు మీడియా వాళ్ళు మాత్రం మాకు న్యాయం చేసి టెలికాస్ట్ చేయండి. పొల్యూషన్ డిపార్ట్మెంట్ సార్కి కంప్లైంట్ ఇచ్చిన 30 రోజుల్లో పరిష్కారం అన్నారు. 3 నెలలైనా పరిష్కారం సార్ చూడండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు లైవ్ లో అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే మానస, ఇది మనం విజయవాడ రూరల్ మండలం నైనవరం గ్రామం. ఇది నైనవరం గ్రామంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. గ్రామం నుంచి బీఆర్కే న్యూస్ ఛానల్కి కాల్ రావడం జరిగింది. మా గ్రామంలో ఒక సమస్య ఉంది, మీరు కవర్ చేయాలని కాల్ రావడం జరిగింది. అక్కడికి బీఆర్కే న్యూస్ ప్రతినిధులు వెళ్ళంగానే వాళ్ళ సమస్య అంతా, గ్రామం అంతా ఒక రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ సమస్య అంతా వివరించడం జరిగింది. అయితే వాళ్ళ సమస్యలు చెప్పిన తర్వాత మా ఇంట్లో ఇలా జరుగుతుంది అని తీసుకెళ్ళి వాళ్ళే ఇదిగో ఈ విజువల్స్ తీసుకోండి అని చూపించడం కూడా జరిగింది. అక్కడ ప్రధానంగా సత్యనారాయణ రైస్ మిల్ అని చెప్పేసి ఒక రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్ యాక్చువల్గా బాయిల్డ్ రైస్ మిల్, అక్కడ రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్ రెండు కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. జనరల్గా రా రైస్ మిల్ అయితే కనుక అంత దోగర వచ్చే అవకాశం ఉండదు, అంత వాసన వచ్చే అవకాశం ఉండదు. బాయిల్డ్ రైస్ మిల్లో మాత్రమే అంత దోగర, అంత వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జనరల్గా నివాసాల మధ్య రైస్ మిల్లు ఉన్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చి తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. దానికి తగినట్టుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొన్ని సూచనలు చేస్తూ ఉంటుంది. నివాసాల మధ్య ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి కొన్ని సూచనలు చేస్తూ ఉంటుంది. అయితే రైస్ మిల్ యాజమాన్యం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని వాళ్ళందరినీ కూడా, అధికారులందరినీ కూడా తన అర్ధబలంతో వాళ్ళందరినీ కూడా క్యాప్చర్ చేసి ఎటువంటి నిబంధనలు పాటించకుండా రైస్ మిల్లు విచ్చలవిడిగా నిర్వహించడం కారణంగా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా దోగర వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా వీళ్ళు రాత్రి సమయంలో మిల్లులు ఆడడం వల్ల సాయంత్రం 6 తర్వాత పెద్దగా దోగర వస్తుందని చెప్పేసి ఇదంతా కూడా దుమ్ము లేచి వాళ్ళ ఇళ్ల మీద పట్టడంతో పాటు వాళ్ళు తాగే నీరులోనూ, తినే ఆహారంలోనూ కూడా పడుతుందని చెప్తున్నారు. చిన్న పిల్లలు అయితే శ్వాసకోశ వ్యాధులు వస్తాయని చెప్తున్నారు. అంతకుమించి చర్మ వ్యాధులు, ఆ దోగర అంతా ఒంటి మీద పడి అదంతా కూడా ఒక కెమికల్కి సంబంధించిన లేయర్ కావటం వల్ల అదంతా కూడా ఒంటి మీద పడి చర్మ వ్యాధులు బారిన పడుతున్నామని చెప్తున్నారు. కొంతమంది అయితే శ్వాసకోశ వ్యాధులు బారిన పడి ఒకరిద్దరు చనిపోయారని కూడా చెప్తున్నారు. అయితే మిల్లు యాజమాన్యం మాత్రం ఇదంతా కూడా ఉత్తి ట్రాష్ అని చెప్పి కొట్టిపారేస్తుంది. మిల్లు పెట్టిన తర్వాతే మీరందరూ వచ్చి ఇల్లు కట్టుకున్నారని చెప్తున్నారు. అయితే
సమూహం మధ్యలో ఒక ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీ కానీ పెట్టినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి కొన్ని సూచనలు చేయాల్సి ఉంటుంది. దానిలో కొన్ని మిషనరీస్ పెట్టుకొని ఆ అదంతా కూడా ప్యూరిఫైడ్ అయిపోయిన తర్వాత ఆ దూగరంతా కూడా ఆ వాసన రాకుండా ప్యూరిఫైడ్ రాకుండా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కొంత మిషనరీ పర్చేజ్ చేసి అదంతా కూడా దూగర వెళ్లకుండా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి ఎందుకు మనం ఇదవ్వాలని చెప్పేసి అదంతా ఆ దూగరంతా కూడా ప్రజల మీదకి వదిలేస్తున్నారు, ప్రజల నివాసాల మీదకి వదిలేస్తున్నారు. అదంతా కూడా తినే ఆహారంలో తాగే నీళ్ళల్లో కూడా కలిసిపోవడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా 1-2 సార్లు అక్కడ ఆందోళన, ఆ రైస్ మిల్కి ఎదురుగా కూడా ఆ గ్రామస్తులందరూ కూడా ఆందోళన చేశారు. ఆందోళన చేసిన నేపథ్యంలో అందులో యాక్టివ్గా ఎవరైతే ఆందోళనలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కూడా పోలీసులతో కుమ్మక్కయ్యి కొన్ని అక్రమ కేసులు కూడా పెట్టి మమ్మల్ని కొట్టించారని చెప్పేసి గ్రామస్తులు మనకి విజువల్స్లోను వాయిస్లో కూడా చెప్పడం జరిగింది. ఇలా అధికారులు కూడా అక్కడ మనకు రెవెన్యూ అధికారులు కూడా ఈ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అప్పుడు మనం బీఆర్కే న్యూస్ ప్రతినిధిగా మేము గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో అక్కడుండి ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ లీవ్లో ఉన్నారని చెప్పి సూపరింటెండెంట్ ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎత్తి సూపరింటెండెంట్ కూడా నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. 10 ఏళ్ల క్రితం నుంచి రైస్ బిల్లు ఉంటే ఇప్పుడే ప్రాబ్లం వచ్చిందా, ఇప్పుడే ఇదంతా జరుగుతుందా అని చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. వీఆర్ఓని ఆర్ఐని కూడా నేను స్పాట్కి పంపిస్తున్నానని చెప్పారు. గంట సేపు వెయిట్ చేసినప్పటికీ వాళ్ళు రాకపోవడంతో వాళ్ళకి వీఆర్ఓకి ఆర్ఐకి కాల్ చేస్తే మాకు వేరే పనులు ఉన్నాయి, మేము ప్రభుత్వ కార్యకలాపాల్లో మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాము, మేము వేరే చోట ఉన్నాము, మేము రావడం కుదరదని చెప్పారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు వివరణ ఫోన్లో తీసుకుని వార్త టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. పరిస్థితి అక్కడ చాలా తీవ్రంగా ఉంది. స్థానికంగా ఉండే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అధికారులందరినీ కూడా రైస్ మిల్ యాజమాన్యం మేనేజ్ చేస్తుంది, ఏదో రకంగా మేనేజ్ చేస్తుంది. అది ఆర్థికంగా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు మేనేజ్ చేస్తుంది. గత ఎన్నికల సమయంలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావు ఎవరైతే ఉన్నారో, ఆయన యార్లగడ్డ వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ టైంలో ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు కూడా గ్రామస్తులందరూ కూడా ఈ సమస్యను ఆయనకి వివరించడం జరిగింది. ఈ వివరించినప్పుడు కూడా వెంకట్రావు చెప్పడం, ఎలక్షన్ అయిన తర్వాత ఇవి సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి వీళ్ళకి హామీ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా వెంకట్రావును 2-3 సార్లు కలిసినప్పటికీ తమ సమస్యను చూస్తాను, రేపు చూస్తాను, ఎల్లుండి చూస్తానని తోసిపుచ్చినట్టు కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అక్కడ తీవ్ర పరిస్థితి ఏంటంటే రాత్రి 6 దాటిన తర్వాత ఒక రకమైన దుర్వాసన రావడం, ప్లస్ అక్కడ ఆ దూగరంతా కూడా ఇళ్ల మీదకి రావడం, ఇళ్లలో తినే వస్తువుల మీద కానీ తాగే వస్తువుల మీద కానీ పడటం, చిన్న పిల్లలకి శ్వాసకోశ సంబంధ వ్యాధులు రావటం, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమస్యకు ఏదో రకంగా పరిష్కారం చూపించాలి. అంటే ముఖ్యంగా ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఈ సమస్యను ఒకసారి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. జనావాసాల మధ్య ఒక ఇది పెట్టినప్పుడు ఒక కంపెనీ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ పెట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి భద్రతా ప్రమాణాలు తీసుకోవాలనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ సజెషన్స్ అన్నింటినీ కూడా వీళ్ళు తొంగలో తొక్కి వీళ్ళు లాభార్జన ధ్యేయంగా, అంటే ఇప్పుడు ఆ మొత్తం అంతా ప్యూరిఫై చేయడానికి మిషనరీ కొన్ని లక్షల్లోనూ కోట్లలోనూ ఉండే అవకాశం ఉంటుంది. ఆ మిషనరీ దాన్ని మెయింటైన్ చేయడం కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అయితే ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి, ప్రజలే కదా పోతే అని చెప్పేసి ఒక నిర్లక్ష్యమైన ధోరణితో ఈ సత్యనారాయణ రైస్ మిల్ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. అక్కడ సుమారుగా దాదాపుగా ఒక 200లకు పైగా ఇళ్ళు, అంటే 200లకు పైగా కుటుంబాలు ఈ దూగర బారిన తీవ్రంగా పడుతున్నారు. ఇంకొంతమంది పాక్షికంగా ఒక 100 మంది కుటుంబాలు, 100కు పైగా కుటుంబాలు, అంటే మొత్తం టోటల్గా 300లకు పైగా కుటుంబాలు దీనివల్ల ఎఫెక్టెడ్ అయ్యని చెప్పుకోవచ్చు. చాలామంది హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు తెచ్చుకున్న మందులు చూపిస్తున్నారు. మేము శ్వాసకోశ వ్యాధులు బారిన పడ్డామని చెప్పి ఆ బీఆర్కే న్యూస్ ఛానల్ ముందు వాళ్ళు మందులు ప్రదర్శించడం కూడా జరిగింది. కొంతమంది అయితే మేము చర్మ వ్యాధులు బారిన పడ్డామని వాళ్ళు ఒంటి మీద ఉన్న గాయాలను కూడా చూపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మానస అక్కడ ఉన్న పూర్తి పరిస్థితి. అయితే అధికారులు పూర్తి నిర్లక్ష్యం కూడా దీనికి తోడవడంతో ఆ గ్రామస్తులకి ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఉన్నతాధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో జరిగే అంశాలను గ్రౌండ్ లెవెల్ అధికారుల నుంచి తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి అక్కడ సమస్య లేదు అని చెప్పేసి క్షేత్రస్థాయిలో అధికారులు చెప్పడం కూడా వీళ్ళకి శాపంగా పరిగణించిందని కూడా చెప్పుకోవచ్చు మానస. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు.
బోగరు వలన గీకేస్తుంటే రైస్ మిల్ వల్లండి నీళ్ళలో పడి స్నానం అయ్యే చేస్తున్నాము, రమ్ము పట్టుకుంటాం, ఆ నీళ్ళే స్నానం చేస్తాము, ఆహారం చేస్తున్నాం, ఆహారంలో కూడా అట్ట పెట్టి ఒక నిమిషం అట్ట వెళ్తే బాగా పడిపోతుంది, మరీ బోగరు పడుతుందండి. ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా ఏమీ చేయట్లేదు. ఇట్ట ఒళ్ళు వచ్చి పాడైపోయి మీ మనుషులు నాశనం అయిపోతున్నాం కదండి, మరి ఎట్టుండాలి? రండి బాగా బోగరు వస్తుందండి, బోగరు వలన గీకేస్తుంటే రైస్ మిల్ వల్లండి. 4 సంవత్సరాల నుంచి నరకం కనబడుతుంది, నరకమే. ఎందుకంటే ఉన్న డాబాకి చూడండి, ట్యాంక్ వాటర్ ట్యాంక్ చూడండి ఎంత డస్ట్ ఉందో. మున్సిపల్ వాటర్ ఇచ్చారు, దేనికి ఇచ్చారు? పంచాయతీ వాటర్ దేనికి ఇచ్చారు? మంచి తాగడానికి కదా. పైకి చూడండి, పిల్లలు ఆ వాటర్ తాగాలి. మేము పిల్లలు ఆ వాటర్ తాగాలి, బట్టలు చూస్తే వీటికి చూస్తారు. ఇప్పుడు కారు పట్టాక ఏది చూడండి అన్ని కనబడుతుంది. పిల్లలు అల్లాడిపోతారు, ఎల్ఐజీలు వస్తుంది. దీనికోసం మీరు ఆలోచించాలి. ఎందుకంటే చెప్పి ఇప్పుడు మాట్లాడతాం ఉపయోగం ఉందా? నాకు మేము పోరాడాం. ఒక్కొక్కరు వాగుతున్నాడు, ఏమని సెంటు సగానికి అంతే. సెంటు మాకు సెంటే గొప్ప, వాళ్ళంటే మిడిల్ క్లాస్ సెంటే గొప్ప. లేనోడు బాగుంటాడు, ఉన్నోడు బాగుంటాడు, మధ్యలో మిడిల్ క్లాస్ అల్లాడిపోయేది విషయంలో. మీకు అంతా ఉన్న మిడిల్ క్లాస్ ఎవడైనా బాగా ఇప్పుడు మాకు పథకాలు వచ్చి ఇక్కడ హ్యాపీ బతికేట్లు ఎవడ చెప్తున్నా కదా. ఇప్పుడు మేము ట్యాక్స్ కడుతున్నాం, ఇప్పుడు ఐటీ కడతా అని చెప్పి నాకు ఏమి లేవు. ఐటీ కడతా చెప్పి ఏమి లేవు, మాకు ఐటీ కడతాం ఏమి లేవు. ఇప్పుడు ఐటీ కట్టదు, ఆరోగ్య పథకం లేదు, ఏముండవు. ఇల్లు ఇస్తారు, ఐటీ కడతామని అంటారు. కంప్లీట్ ఓవర్ మాట్లాడతారు. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ వచ్చి కూర్చోబెట్టండి, వాళ్ళ ఫ్యామిలీ సితార్ సత్యం ఎక్కువ హిందూ ఉంది, వాళ్ళు వచ్చి కూర్చోమని చెప్పండి, వారం ఉండమని చెప్పండి. చాలా చాలా అల్లాడిపోతున్నాం. మాకైతే డస్ట్ వల్ల సాయంకాలం 4 అవుతాయి, అసలు పిల్లలతో హ్యాపీగా ఆడుకునే ప్లేసులో డస్ట్ వాసన. ఎవరు అడిగేవాళ్ళు లేడు, ఎవరు గారు మా ఊరుకుల్లో మాట్లాడతా తప్ప ఎవరు అడుగు. నిన్నగాక మనొచ్చు నేను వచ్చి 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పైన వచ్చి 10 సంవత్సరాల్లో అంతకుముందు లేదు. లాక్డౌన్లో కట్టేసాడు, లాక్డౌన్లో అంత ఖర్చులు కట్టాడు, లాక్డౌన్లో కట్టాడు. లాక్డౌన్ ముందు లేదు, లాక్డౌన్ ఒకటే ఉండదు, లాక్డౌన్లో కట్టాడు. 4 సంవత్సరాల నుంచి నరకం కనబడుతుంది.